ఒక కులం మీద పడి ఏడ్చేదాన్ని కానీ లేదంటే రెడ్లను అనగదొక్కాలని కానీ చూడాలంటే వాళ్ళ కులస్తుడు ముఖ్యమంత్రి అయి ఉండాలేమో, లేదంటే అధికారంలో ఉండలేమో. కానీ రెడ్లు తలుచుకుంటే ప్రభుత్వంతో సంబంధం లేదు, ముఖ్యమంత్రితో సంబంధం లేదు, ఎవరినైనా తొక్కేస్తారు. కాబట్టి ఇదే విషయం మీద మనమంతా పోరాటాలు చేద్దాము. త్వరలోనే జిల్లా కమిటీలను పూర్తి చేశాము. ఆ తర్వాత నంద్యాలలో ఒక మంచి రోజు, ఎందుకంటే నంద్యాల జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పేదల నుంచి కానీ డోన్ నుంచి కానీ ఫస్ట్ టైం వస్తున్నారు, నంద్యాల నుంచి కానీ. ఒక మంచి రోజు చూసుకొని రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా కమిటీలను ఆ రోజున ఆహ్వానించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందాము. ఆ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలో వాళ్ళు పూర్తి సహకారం అందించాలా. జన సమీకరణ కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే నంద్యాలలో జరిగిందంటే చరిత్రలో చెప్పుకోవాలా, భలే జరిగిందప్ప అని. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నంద్యాల జిల్లా వాళ్ళు కూడా కృషి చేస్తూ కోరుకుంటూ, ఇక మనందరం కూడా ఈ రోజున ఇక్కడ కలవడానికి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా, రామకృష్ణారెడ్డి అన్న గారికి, బాబురెడ్డి అన్న గారికి, సైకం రామకృష్ణారెడ్డి అన్న గారికి, మన గోపాల్ రెడ్డికి, సురేందర్ రెడ్డికి, దండ ధర్మారెడ్డికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరొక విషయం చెప్తున్నా. కొన్ని జిల్లాలకు కొత్త కమిటీలు వస్తున్నాయి. కొత్త కమిటీలు వచ్చేటప్పుడు జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర కమిటీలు కూడా తీసుకుంటున్నాము. అవన్నీ కూడా త్వరలో చెప్తాము. ఇకపోతే సురేందర్ రెడ్డి అన్న, దండు ధర్మారెడ్డి అన్న, గోపాల్ రెడ్డి అన్న, ఒకసారి ముగ్గురు వేదిక మీదకి రండి.